ఆదర్శ రైతు వ్యవస్థ మళ్లీ తెరపైకొచ్చింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదర్శ రైతు వ్యవస్థని పునరుద్ధరిస్తామని స్పష్టతనివ్వగా ఏ ప్రాతిపదికన ఆదర్శ రైతుల్ని నియమిస్తారన్న ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదర్శ రైతుల నియామకాల్ని చేపట్టారు. పొలాల వెంబడి తిరిగి రైతులకి సాగుపై సలహాలు, సూచనలు ఇచ్చేవారు. వ్యవసాయ శాఖకి, కర్షకుడికి అనుసంధానంగా వ్యవహరించేవారు. ఆ తర్వాత ఈ పథకానికి స్వస్తి పలికారు. ప్రస్తుత ప్రభుత్వం సదరు వ్యవస్థని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. 1000 ఎకరాలకి ఒక ఆదర్శ రైతుని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 5000 ఎకరాలకి ఒక వ్యవసాయ క్లస్టర్ ఉంది. ఇందులో రైతు వేదికని ఏర్పాటు చేసి ఏఈఓలని నియమించారు. ఈ లెక్కన ప్రతి క్లస్టర్ కి 5 ఆదర్శ రైతులు నియమితులయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 55 క్లస్టర్లున్నాయి. ప్రతి క్లస్టర్ లో 5 మంది చొప్పున 275 మంది ఆదర్శ రైతులు నియమితులు కానున్నారు. గతంతో పోలిస్తే ఏఈఓల సంఖ్య పెరిగినా అదనపు పనులు అప్పగిస్తుండడంతో ఒత్తిడి పెరిగింది. ఇటీవల డిజిటల్ సర్వే చేసేందుకు ససేమిరా అనడమే కాకుండా ఆందోళనలు చేశారు. రైతు సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించడం, ధాన్యం సేకరణలో సహాయపడడం, రైతులకి సలహాలు, సూచనలు ఇవ్వడం లాంటి పనులతో ఏఈఓలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పుడు ఆదర్శ రైతుల్ని తీసుకుంటే కొంత ఉపశమనం కలుగుతుందని వారంతా భావిస్తున్నారు. 2007లో 10వ తరగతి ఉత్తీర్ణులై వ్యవసాయంపై అనుభవం ఉన్న యువ రైతుల్ని గుర్తించి ఆదర్శ రైతులుగా నియమించారు. అప్పట్లో 200 నుంచి 250 ఎకరాలకు ఒక ఆదర్శ రైతును ఏర్పాటు చేశారు. వీరికి 20 రకాల బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. గౌరవ వేతనం కింద నెలకి 1000 చొప్పున అందజేసింది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ వీరిని భాగస్వామ్యం చేసింది. అప్పట్లో మండలాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల కొరతతో ఉండడంతో రైతులు వీరికి సేవలు బాగా ఉపయోగపడ్డాయి. అయితే పలు కారణాలతో ఈ వ్యవస్థని ప్రభుత్వం 2015లో రద్దు చేసింది.